క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి. మీరు మీ కుటుంబాలతో ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని చేత మంచి సాక్ష్యం పొందాడు. అతని పేరు మోషే. ఐగుప్తీయుల్ని గడగడలాడించాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశపు ప్రయాణంలో నడిపించడానికి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఐగుప్తీయుల మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినటువంటి వాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి. మోషే ప్రార్థించినప్పుడల్లా ఎన్నో బలమైన కార్యాలను దేవుడు చేశాడు. మోషేని గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్తగా, సీనాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడిపిన వ్యక్తిగా మోషే గురించి చాలా ప్రత్యేకంగా శ్రేష్టమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. ఇంత శ్రేష్టమైన ప్రవక్త 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ యొక్క ప్రజల భారాన్ని, లక్షలాది మంది ప్రజల భారాల్ని మోస్తూ నడిపిస్తూ ఉన్న మోషే గారు చివరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. దీనికి కారణం ఏంటి? అసలు రహస్యం ఏంటి? దైవ గ్రంథంలో మనం చదివినప్పుడు మోషే కానానుకు ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేకపోయాడు? ఇంత భక్తి చేస్తే చివరకు మోషే గారికి ఇటువంటి సమస్య ఎందుకు వచ్చింది? ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలులు దేవుని పిల్లలై ఉన్నారు. వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా దేవుడు వారిని విడిపించడానికై మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గారిని పిలిచి ప్రత్యేకించుకొని దేవుడు గొప్ప బాధ్యతలను మోషేకి అప్పగించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన నాటి నుండి కూడా అనేక మార్లు మోషే మీద సడగడం మొదలుపెట్టారు, గడగడం మొదలుపెట్టారు. మోషేని రకరకాలుగా తోలాడి మాట్లాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ మోషే సాత్వికుడుగా ఉండి, దేవునికి విధేయుడుగా ఉండి, దేవునికి నమ్మకస్తుడుగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా నడిపిస్తూ వచ్చాడు. అయితే చివరి సమయం 40 సంవత్సరాలు నడిచి ఇంకా కొద్ది దినాలకు ఆ యొక్క కానాను దేశానికి చేరేటువంటి ఆ సమయానికి మోషే అక్కడకు చేరలేకపోయాడు. కారణం ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు కానానికి చేరడానికి ముందు కాదేషు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. ఆ సమయంలో వారు మోషేతో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే మోషే దుఃఖంలో కూడా ఉన్నాడు. మిరియాము చనిపోయింది. ఆ భయంకరమైన ఆ వేదన, దుఃఖంలో ఉన్నాడు. అటువంటి సమయంలో మరొక సమస్య, కాదేశులో నీళ్లు లేవు. ప్రజలు సనగడం మొదలుపెట్టారు. మాకు దానిమ్మ పళ్ళు లేవు, అంజూరపు పళ్ళు లేవు, ద్రాక్షాలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఈ అరణ్యంలో మా పితరులాగా మేము చచ్చిపోతే బాగుండు అని చెప్పి మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే గారు ఎంతగానో హృదయం నొచ్చుకున్నవాడై ఉన్నాడు. ఆ సమయంలో ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్ళి ఆ గుడారం ఎదుట సాగిలపడి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, మరి పరిస్థితుల్లో ప్రజలకు నీళ్లు లేవు, ఈ సమస్య నుంచి నీవే విడిపించగలవని సాగిలపడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. అన్నాడు కదా, ఇదిగో నీ కర్ర చేతబడుకొని వెళ్ళి అక్కడ కనిపిస్తున్న బండతో మాట్లాడు అని ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని మీరు బాగా మొదలు గుర్తుంచుకోండి. ప్రభు చెప్పిన మాట, నీవు వెళ్ళి నీ కర్ర తీసుకొని వెళ్ళి ఆ బండతో మాట్లాడుము అని చెప్పాడు. అయితే మోషే ప్రభు మాట విని బయలుదేరి వెళ్ళి బండ యొద్దకు సర్వ సమాజాన్ని సమకూర్చి వారితో కాని మాట పలుకుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ద్రోహులారా, మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ద్రోహులారా అని మాట్లాడడం ఏంటి? ఎందుకు అంత కోపంతో, ఆవేశంతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు. వారితో అలాగూ మాట్లాడుతూ
మోషే చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దేవుడేమో బండతో మాట్లాడమని చెబితే ఆ బండను 2 మార్లు కొట్టాడు మోషే. ఆ 2 మార్లు కొట్టినప్పుడు మరి నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయి. సమృద్ధి అయిన నీళ్ళు వచ్చినాయి. ప్రజలు సంతోషించారు. ప్రజలు ఆ నీళ్లు తాగారు. ప్రజల ప్రాణాలు తెప్పరిల్లినాయి. కానీ జరిగిన సంగతి ఏంటి అంటే, ఈ విషయంలో దేవుడు మోషేను గద్దించడం మొదలుపెట్టాడు. నా పరిశుద్ధతను మీరు అవమానపరిచారు, నా పరిశుద్ధతను మీరు కనపరచలేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అహరోనులు ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండడాన్ని దేవుడు గమనించి వారితో చెప్పిన మాట, మీరు కానాను దేశంనకు ప్రవేశించరు, నీవు కానాను దేశానికి వెళ్ళవు మోషే అని దేవుడే తెలియజేశాడు. ఎందుకు కానాను దేశానికి వెళ్ళనివ్వలేదు దేవుడు అంటే, మోషే చేసిన పొరపాట్లు ప్రతి మానవుడు చేస్తాడు. దేవుడు క్షమించేవాడు కదా. ఈ పొరపాటుని ఎందుకు దేవుడు క్షమించలేదు? కానీ దేవుడు వేసిన శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష. ఈ విషయాన్ని మన జీవితాల్లో కూడా తలపోసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు మనం గ్రహించగలుగుతాం. మోషే ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడు, కానీ నాయకుడు పొరపాటు చేస్తాడని అనుకుంటామా? ఒకప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు పక్కకు వెళ్ళు, నేను వీళ్ళందరినీ సంహరించేస్తాను అంటే, ముందర నా పేరు తుడుపు పెట్టి వాళ్ళందరినీ నువ్వు సంహరించమని అడ్డుపడినటువంటి మోషే మరి ఎందుకు ద్రోహులారా అని మాట్లాడాడు? 40 సంవత్సరాలు చాలా వరుపు పట్టున్నాడు. 40 సంవత్సరాల్లో చాలాసార్లు శోధించారు. అంతకు మునుపు బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రభువు అన్నాడు, బండతో మాట్లాడమని చెప్పాడు. మాట్లాడవలసినటువంటి మోషే ప్రజలను గట్టిగా గద్దించడమే కాకుండా, ప్రజలను ద్రోహులారా ముష్కరులారా అని మాట్లాడడమే కాకుండా, ప్రజల విషయంలో కోపాన్ని తన గుండెలోకి తెచ్చుకున్నాడు. అందుమూలాన దేవుని యొక్క భయంకరమైన శిక్ష మోషే మీదకి వచ్చింది. మోషేను పిస్గా కొండకు తీసుకుని వెళ్ళాడు. ఆ కొండ మీద నుండే ఆ యొక్క కానాను దేశం అంతటిని చూపించాడు. కానీ మోషే కానాను దేశానికి చేరలేదు. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం ఎంత భక్తిపరులమైన, ఒకప్పుడు మోషే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు గొప్ప నాయకుడు, ధర్మశాస్త్రానికి మూల పురుషుడు అని చెప్పాలి. అంటే ధర్మశాస్త్రం రాసింది దేవుడైనప్పటికీ, తెలియజేసింది దేవుడైనప్పటికీ, పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్రము అని ప్రకటించబడింది. ఎంత పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ దైవజనుడు, ఈ సేవకుడు, ఈ నాయకుడు చేసిన పొరపాట్లేంటో తెలుసా? ఒకటి, అనాలోచితంగా మాట్లాడటం, ద్రోహులారా అని సంబోధించడం. ఎందుకంటే గమనించాలి, ఆ బండ మీద దేవుడున్నాడు. క్రొత్త నిబంధనలో పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే అంటాడు. క్రీస్తే ఆ బండ. ఒకప్పుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే ఈ బండను కొట్టు అన్నప్పుడు ఒక మాట చెప్తాడు, నేను బండ మీద నీకు ఎదురుగా నేను ఉంటాను, ఆ బండను కొట్టాలి అని మాట్లాడతాడు. మరి ఇప్పుడు కనిపిస్తున్న బండ, ఆ బండ కూడా క్రీస్తే. ఇప్పుడు క్రీస్తుతో మాట్లాడాల్సినటువంటి సమయం. కానీ ఆ సమయంలో 2 మార్లు కొట్టడం మూలాన దేవుడు అంటాడు, నా పరిశుద్ధతకు మీరు భంగం కలిగించారు అంటా ఉన్నాడు. మోషే మొట్టమొదటిగా అనాలోచితంగా మాట్లాడిన మాట పెద్ద శిక్షను తీసుకొని వచ్చింది. రెండవదిగా మోషే చేసిన పొరపాటు, మేము మీకు నీళ్లు రప్పించాలా, మేము అనే మాట ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడే అన్ని దేవుడే చేశాడు అని మాట్లాడిన మోషే, మేము మీకు నీళ్లు తెప్పించాలా అంటే సొంతంగా సహాగా దేవునితో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మేము మీకు నీళ్లు తెప్పించాలా అని అడుగుతున్నాడు. అంటే ఈ విషయంలో కొంత గర్వం, అహంకారం, మేం చేయగలను అనేటువంటి స్వభావం కనబడినట్టుగా మనం గమనించవచ్చు. మూడవదిగా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో మాట్లాడు అని చెప్పాడు. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? ఆ బండను కొట్టాడు.
దేవునికి అవిధేయుడైపోయాడు. కారణం, భయంకరమైన శిక్ష, కానానుకు చేరలేదు. ఆ బండ క్రీస్తే. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు వారి బిడ్డలమైన మనం గమనించాలి. ఒక్కసారే ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. అయితే మన జీవితం ఎలాగుంది, మన క్యారెక్టర్ ఎలాగుంది, మనం దేవునితో ఎలాగున్నాం, మనం ప్రభుతో ఎలా నడుచుకుంటున్నాం, ఈ విషయాలు మనం తప్పకుండా గమనించాలి. మోషే జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, అతడు అనాలోచితంగా మాట్లాడిన మాటలు. రెండవదిగా గర్వంతో కూడిన ఆ మాటలు. మూడవదిగా దేవుని మాటకు అవిధేయుడవడం. ఈ రీతిగా చేయడం మూలాన దేవుడు అన్నాడు, నువ్వు కానానికి చేరవు. మన జీవితంలో కూడా ఇవేమైనా ఉన్నాయేమో అని పరీక్షించుకొని గర్వాన్ని, దేవునికి వ్యతిరేకంగా చేసే ఆ కార్యాలు చేయడానికి పురుగొల్పే ఆ ప్రభావాన్ని మనలో నుంచి తీసివేసుకుంటే, అవిధేయత అనేది మనలో రాకుండా చూసుకోగలిగితే, అనాలోచనంగా ఉండకుండా ఉంటే మనము పరమకానానికి చేరతాము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన, నేను తెలుసుకోవాల్సిన విషయం, మనమెంత భక్తిపరులమని కాదు, దేవునితో మనకెంత సన్నిహిత సంబంధం ఉందని కాదు, కానీ ఆవేశములో అనాలోచితంగా దైవ చిత్తాన్ని పక్కన పెట్టి దేవునికి అవిధేయంగా మనం నిలిచినట్లయితే దేవుని రాజ్యానికి మనం చేరలేం. కనుక ఈ సందేశాన్ని విన్న మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా, దేవుని చిత్తాన్ని చేసేవారుగా నిలిచి ఉందురుగాక. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇతరులకు మీరు షేర్ చేయడం మూలాన దేవుని యొక్క వాక్యం ఇతరులు కూడా నేర్చుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు, మీరు వర్ధిల్లుతారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక వీడియోలో మోషే మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.